ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరిపైనను ఆషాఢ మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి, శుక్లపక్ష పూర్ణిమ, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది. గురువారం పుష్యమీ నక్షత్రం, అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం. 1/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, శత్రు సమస్యలు, అంతర్గతమైనటువంటి శరీరంలో జరిగేటువంటి మార్పులు, వెన్నుముక సమస్యలు, నరాల బలహీనత, అనారోగ్యము, బ్రెయిన్ స్ట్రోకు, పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు ఎవరో ఏదో అంటున్నారనో మీరు ఆలోచించవద్దు. వ్యక్తిగతమైన నిర్ణయాలకు, వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి. తస్మాత్ జాగ్రత్త. ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన శని భగవానుడు మీకు మంచి చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ మీ తొందరపాటు నిర్ణయం వలన, నోటి మాటలు అధికంగా మాట్లాడడం వలన, మీ వాగుడు వలన అదృష్టాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు కానీ, గురువుల మాటలు కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ ఉండగలిగినట్లయితే ఆదాయం వచ్చే మార్గాలు వాటంతటవే మీ పాదాల దగ్గరికి చేరుకుంటాయని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కాబోతుంది. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. సంతాన స్థానంలో రవి, దేవగురు, బృహస్పతి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, విదేశాలకు వెళ్ళాలి, పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు ఆకర్షించడం, నూతన పనులు ప్రారంభించాలని, వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని మీరు కోరుకుంటుంటారు. సత్ప్రవర్తన, న్యాయము, ధర్మము, ఆధ్యాత్మిక చింతనే మీకు విజయానికి తొలిమెట్లు అని చెప్పి కూడా గమనించగలగాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయడము, సప్తమంలోనే కేతు సంచార స్థితి, అష్టమగ్రహ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన రుణ సమస్యలు పొంచి ఉన్నాయి, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లను ఎక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెట్టుబడులు, క్రయ విక్రయాలు, వ్రాతకోతలు చేసేటువంటి కాల సమయంలో అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున, మీ జన్మ నక్షత్రం రోజున తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భూ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, నూనె వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, వాహనాలు క్రయ విక్రయదారులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే నీలం రంగు కలిగినటువంటి వస్త్రాలను, నీలం రంగు కలిగిన పుష్పాలతో అర్చన చేయడము, నల్లటి
అంటే నలుపు రంగు కలిగినటువంటి గుమ్మడికాయను ఏర్పాటు చేసుకొని దీపాన్ని ఏర్పాటు చేసుకొని గండా దీపం పెట్టి ఆ నల్లటి బొట్టును మీరు స్వీకరించగలిగినట్లయితే సకల శనిదోషం గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు జూలై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు, పొలిమేర దేవతలకు, కుల దేవతలకు, ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరీమణులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో, విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామదేవతకు, కులదేవతకు దండం పెట్టుకొని మిరప, పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఆషాఢ మాసంలో 3వ తారీఖున శుక్లపక్ష అష్టమి, 10వ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ, 18వ తారీఖున బహుళపక్ష అష్టమి, 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న గురువారము, గురు పుష్యార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణలు పొందే మానవ ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడికి, అమ్మవారికి స్మరణ, ధ్యానము, అర్చన, దర్శనము చేయడం వలన సంవత్సరాంతము మనకు స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి ఉంటాయి. అలాగనే పూరిలో అంటే ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది. అలాంటి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం. కనుక మనము ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం, అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడం, వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం, మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనము 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య అవ్వడం వల్ల తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం, దీపాన్ని పెట్టడం, అలాగ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుష్యార్క యోగము రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి యొక్క ఆశీస్సులు కలిగి సకల శుభం ఐశ్వర్యం కలిగి మనతో పాటు రాబోయే 7 తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఎలా తీసుకోవాలి ఇంకా తన విషయాలను ఈ కిందమని సంప్రదిస్తే తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. ఇలాగా ఓం కాలభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా 12 సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం, ఆనందం, విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఏదైనా పనులు చేయాలనుకునే వారికి నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పూజ 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఈ కింద నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ అలాగా పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి బటన్ని కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.